హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇది ఒక దేశ రాజధాని. ఈ సిటీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మన దేశం నుండి ఈ సిటీకి వెళ్తే అక్కడ మనం చాలా ఈజీగా ధనవంతులు అయిపోవచ్చు. నేను సరదాగా చెప్పట్లేదు, ఇది నిజం. ఎందుకంటే వీళ్ళ కరెన్సీ మన కరెన్సీతో పోల్చుకుంటే చాలా చీప్. కాబట్టి మన దగ్గర ఉన్న ₹1000 అక్కడికి వెళ్ళగానే లక్షలుగా మారిపోతాయి. ఇంకొక విషయం ఏమిటంటే, ఇది మన దేశానికి చాలా దగ్గరగా ఉంది. కాబట్టి మనం ఈజీగా ఈ సిటీకి వెళ్ళవచ్చు. ఈ నగరం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ అందమైన అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళు తమంతట తామే మిమ్మల్ని పిలుస్తారు. అంతకంటే ఎక్కువగా నేను ఇంకేం చెప్పలేను. ఈ వీడియోలో దీని గురించి కూడా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ నగరాన్ని సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా అందమైన సరస్సులు కూడా ఉన్నాయి. వాటితో పాటు ఎన్నో రుచికరమైన వంటకాలు కూడా మీరు రుచి చూడవచ్చు. వాటిని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలని మీరు ఆరాటపడతారు. అవి అంత రుచిగా ఉంటాయి. వీరు సంస్కృతి సాంప్రదాయాలు, నైట్ లైఫ్ మనకు స్వర్గాన్ని గుర్తు చేస్తాయి. ప్రపంచంలో ఎక్కడా చేయలేని పనులు మీరు ఈ దేశంలో చేయవచ్చు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, హనోయి ఇది వియత్నాం రాజధాని. ఈ నగరాన్ని కానీ మీరు చూడలేకపోతే ఇక ఈ ప్రపంచంలో మీరేమీ చూడనట్లే. నేను అలా ఎందుకంటున్నానో ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, హనోయి నగరం రెడ్ రివర్ ఒడ్డున ఉంటుంది. ఈ నది వల్లనే ఈ సిటీ చాలా అందంగా కనిపిస్తుంది. అసలు హనోయి అంటేనే నది మధ్యలో అని అర్థం. అంటే దీనిని బట్టి ఈ నది కారణంగానే ఈ సిటీకి ఆ పేరు వచ్చినట్టు తెలుస్తుంది. దీనిని సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళ జనాభా దాదాపు సమానంగానే ఉంటుంది. దేశంలో ఎక్కడ నుండి ఎక్కడికైనా ప్రయాణించడానికి అవసరమైన రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి హనోయి నుండి వియత్నాంలో ఎక్కడికైనా వెళ్ళి మనకు నచ్చిన ప్లేసులో చూడవచ్చు. ఇక్కడ చూడడానికి ఎన్నో పార్కులు, దేవాలయాలు, స్మారక చిహ్నాలు, అందమైన సరస్సులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని చూస్తూ ఎంజాయ్ చేయడానికి, ఇంకా ఈ దేశం గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి రెడీ అయిపోయింది. ముందుగా ఇక్కడికి వచ్చే ఇండియన్స్ అందరూ హనోయిలో ఇండియన్ ఎంబసీ దగ్గర ఏర్పాటు చేయబడిన మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని చూస్తారు. ఇది వియత్నాంతో మన దేశ సంబంధాలను ప్రతిబింబిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తర్వాత అక్కడ చూడడానికి చాలా ప్లేసులు ఉన్నాయి. ముందుగా లాంగ్ బిన్ బ్రిడ్జ్. ఇది హయాన్ క్రేమ్ డిస్ట్రిక్ట్ ను లాంగ్ బిన్ డిస్ట్రిక్ట్ తో కలుపుతుంది. దీని చుట్టూ ఉన్న ప్రదేశం ప్రస్తుతం పేదవారికి నివాసంగా మారింది. ఎంతో మంది ఇల్లు లేని వారు ఈ బ్రిడ్జి కింద నివసిస్తున్నారు. హనోయి గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీకు తెలుసా, ఇక్కడ కుక్క మాంసం ఎక్కువగా తింటారు. అవును, వింటుంటేనే ఏదో ఒకలాగా అనిపిస్తుంది కదా, కానీ వాళ్ళు దానిని చాలా ఇష్టంగా తింటారు. కానీ మీకైనా నాకైనా దానిని చూడడమే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఈ ఒక్క విషయంలో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇంకొక విషయం తెలుసా, మీరు ఇక్కడ వియత్నాం సంస్కృతిలో భాగమైన నీటితోలు బొమ్మలాటను చూడవచ్చు. ఈ సంప్రదాయం 1000 సంవత్సరాల క్రితం ఉత్తర వియత్నాంలో మొదలైంది. అయితే ఇది ఇప్పటికీ ఇక్కడ ప్రదర్శించబడుతుంది. ఇది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీనిని చూడడానికి మనం నీటిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ ఆ తోలుబొమ్మలు నీటిలో ఉంటాయి. సాంప్రదాయ వియత్నాం మ్యూజిక్ కు అనుగుణంగా అవి ఆడుతుంటే చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తాయి. అసలు హనోయ్ అంటే అర్థం ఏంటో తెలుసా? నీటి మధ్యలో లేదా నదుల మధ్యలో అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఈ నగరం చుట్టూ అందమైన నదీ ప్రవాహాలు కనిపిస్తాయి. వీటి వల్ల ఈ నగరంలో కొన్ని అందమైన సరస్సులు కూడా ఏర్పడ్డాయి. వాటిలో ఒకటి హోన్కేయం సరస్సు. ఇక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. దీని కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే మీకు హనోయ్ యొక్క చారిత్రక, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన పురాతనమైన నగరం అని అర్థమై ఉంటుంది. వీరి సంస్కృతిలో భాగంగా నైట్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇక్కడ సర్వసాధారణం. చాలా మంది రాత్రి సమయంలో ఈ నగరంలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. అందులో భాగంగా చాలా మంది బీర్లు తాగుతారు. ఇక్కడ ప్రజలు వైన్ కంటే బీర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇందులో దాదాపు అన్నిటిలో సుమారుగా 4 నుంచి 5% ఆల్కహాల్ ఉంటుంది. ఇక్కడ బీర్లు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. కాబట్టి ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా వీటిని తాగుతూ ఎంజాయ్ చేస్తారు. నైట్ లైఫ్ లో భాగంగా ఇక్కడ వ్యభిచారం కూడా ఎక్కువగా జరుగుతుంది.
రోడ్ల మీద కొన్ని ప్లేసుల్లో అందమైన అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని చూస్తే తామంతట తామే మిమ్మల్ని పిలుస్తారు. తమతో సెక్స్ చేయమని మిమ్మల్ని బలవంతం పెడతారు. కొన్ని రెడ్ లైట్ ఏరియాలు కూడా ఉంటాయి. ఈ ఏరియాలలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి మీరు ఒకవేళ మీ ఫ్యామిలీని తీసుకొని ఇక్కడికి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వీలైతే ఇలాంటి ప్లేస్ ని అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ తో ఇక్కడికి వస్తే మీరు బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఒంటరిగా రావడం మరీ మంచిది. ప్రపంచంలో ప్రతి దేశానికి తనదైన ప్రత్యేకమైన శైలి, సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. అలాగే హనోయి కూడా తనదైన ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలను కలిగి ఉంటుంది. ఇక్కడ వండే వంటలు కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి. వివిధ రకాలుగా వాటిని వండుతారు. నిజంగా అవి చాలా రుచికరంగా ఉంటాయి. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లుగా నిజంగా మీరు వాటిని ఒకసారి తింటే మళ్ళీ తినాలని ఆరాటపడతారు. కాబట్టి మీరు ఎప్పుడైనా వియత్నాం వస్తే ఒకసారి ఈ వంటకాలను తప్పకుండా టేస్ట్ చేసి చూడండి. తర్వాత మరికొన్ని టూరిస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా హోచిమిన్ మిసోలియం, దీనిని హోచిమిన్ సమాధి అని కూడా పిలుస్తారు. హోచిమిన్ వియత్నాం దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధిని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలు ఆయనను ముద్దుగా అంకుల్ హో అని పిలుచుకుంటారు. ఈ స్మారక చిహ్నం సోమవారం, శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజులు తెరిచి ఉంటుంది. దీనితో పాటు ఇక్కడ హోచిమిన్ మ్యూజియం కూడా ఉంది. ఇందులో ఈయన జీవిత చరిత్రకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవచ్చు. ఇందాక ఇక్కడ ఉన్న అందమైన సరస్సులో హోన్ కిమ్ సరస్సు చాలా అందంగా ఉంటుంది అని చెప్పా కదా, ఇక్కడ కూడా కొన్ని చూడాల్సిన విషయాలు, ప్లేసులు ఉన్నాయి. ఈ అందమైన సరస్సు మధ్యలో ఎన్జిఓసి సన్ అనే టెంపుల్ ఉంది. ఇది సరస్సు మధ్యలో ఉన్న ఒక చిన్న దీవిలో నిర్మించబడింది. దీనిని ఒడ్డుకు కనెక్ట్ చేస్తూ హెచ్ బ్రిడ్జ్ అనే ఒక చిన్న బ్రిడ్జ్ ఏర్పాటు చేయబడింది. ఈ బ్రిడ్జ్ మీద నుండి వెళ్తూ సరస్సు అందాలను చూడవచ్చు. అది చాలా బాగుంటుంది. తర్వాత మీరు హనోయిలో ఉన్న ఒక ఫేమస్ థియేటర్ కి వెళ్ళాలి. హనోయ్ నీటి తోలు బొమ్మలాటకు ప్రసిద్ధి చెందింది అని చెప్పే కదా, ఆ షో ఒక ఫేమస్ థియేటర్ లో ఇప్పటికే ప్రదర్శిస్తూనే ఉన్నారు. అదే తాంగ్లాంగ్ వాటర్ పప్పెట్ థియేటర్. ఇక్కడ ఈ వాటర్ పప్పెట్ షోని చాలా అద్భుతంగా ప్రదర్శిస్తారు. ఇది వారి పురాతన సాంప్రదాయ కళ. నేటికి ఇక్కడ ఆదరించబడుతుంది. నిజానికి వియత్నాంలో వ్యభిచారం ఇల్లీగల్. వియత్నాం సంస్కృతి సాంప్రదాయాలు దానిని అంగీకరించవు. పబ్లిక్ ప్లేసుల్లో ముద్దు పెట్టుకోవడం, ఒకరినొకరిని వాటేసుకోవడం కూడా చట్టవిరుద్ధం. టూరిస్టులకు కూడా ఇవే చట్టాలు పాటించాల్సిన అవసరం ఉంది. మానవ అక్రమ రవాణా, ముఖ్యంగా బలవంతంగా సెక్స్ చేయమని ఒత్తిడి చేయడం కఠినమైన నేరాలుగా పరిగణించబడతాయి. వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన చట్టాలు కూడా రూపొందించబడ్డాయి. అయితే ఒకరితో సెక్స్ చేయాలంటే ఖచ్చితంగా అది వాళ్ళకి ఇష్టమై ఉండాలి. అంటే ఇద్దరికి ఇష్టమైతే వాళ్ళు సెక్స్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా తెలియని వారితో సెక్స్ చేసేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చే టూరిస్టులకు సూచిస్తుంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీరు హనోయ్ వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్తే అక్కడ ఏం చేస్తారు? ఈ టూరిస్ట్ ప్లేస్ ని చూడడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నవారు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూసారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.